హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కిటెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేసుకున్న సబ్జెక్ట్ వచ్చేసి మన ఆండ్రాయిడ్ మొబైల్లోని 3 ట్రిక్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాను. ఆ 3 ట్రిక్స్ మన మొబైల్లో యూజ్ చేసి మనము ఏ విధంగా లాభం పొందొచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఎక్కడ స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఆ త్రీ ట్రిక్స్ ఎలా అప్లై చేయాలనేది కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మధ్యలో స్కిప్ అవుతే మీకు అర్థం కాక దాన్ని యూజ్ చేసుకోలేరు. ఓకేనా ఫ్రెండ్స్, దీనికంటే ముందుగా ఎవరైతే కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తున్నారో కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క టెక్నికల్ సంబంధించినది కావచ్చు, అవేర్నెస్ సంబంధించింది కావచ్చు, లేదంటే ఏదైనా యాప్స్కి సంబంధించింది కావచ్చు, ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో మొట్టమొదటిసారిగా మీరు చూడగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో అవర్ వీడియో. ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మన మొబైల్లో డిఫరెంట్ యాప్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేసుకొని వాడుతుంటాము. సో ఇలాంటి టైంలో మనము సడన్గా ఏదో ఒక యాప్లో మనకి వర్క్ ఉండి ఆ యాప్ని ఓపెన్ చేయాలని చూస్తే మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ ఉండడం వలన అవి ఫైండ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇలాంటి టైంలో మనకి ఇమ్మీడియట్లీగా ఒక షార్ట్ మెథడ్లో మనకు కావాల్సిన యాప్ని ఎలా ఫైండ్ చేయాలి అనేది చూపిస్తాను. చూడండి, దీనికోసం ఏం లేదు, మన మొబైల్ స్క్రీన్ మీద ఇలా ఎంటీ స్క్రీన్ మీద మన ఫింగర్ తోటి డౌన్కి స్లైడ్ చేయాలి. ఇలా స్లైడ్ చేయగానే మనకి పైన సెర్చ్ బటన్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కావాల్సిన యాప్ని టైప్ చేస్తే అది మనకి ఫైండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కావాలనుకోండి, ఇలా ఇన్స్టాగ్రామ్ అనేది మనం టైప్ చేయగానే ఇక్కడ మనకి యాప్ అయితే వస్తుంది. ఆ వచ్చిన యాప్ని మనం ఇలా ఓపెన్ చేసి వాడుకోవచ్చు. ఇలా షార్ట్ మెథడ్లో మనకు కావాల్సిన అప్లికేషన్స్ని ఈ విధంగా ఫైండ్ చేసేసి ఈ ట్రిక్ ద్వారా యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, సెకండ్ ట్రిక్ వచ్చేసి వాల్పేపర్స్ సంబంధించింది. ఫ్రెండ్స్, మన మొబైల్లో మనము డైలీ మనకు నచ్చిన వాల్పేపర్ని సెట్ చేసుకొని ఆనందిస్తుంటాం. సో ఇలా వాల్పేపర్ని మనం జనరల్గా ఏ విధంగా సెట్ చేసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి అక్కడ మన గ్యాలరీలో ఫోటోని సెలెక్ట్ చేసి ఆ ఫోటోని మన డెస్క్టాప్ మీద పెట్టుకుని వాల్పేపర్గా యూజ్ చేస్తుంటాం జనరల్గా. అలా కాకుండా షార్ట్ మెథడ్లో మనము ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఈ సెకండ్ ట్రిక్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఏం లేదు, మన మొబైల్లోన ఎంటీ స్క్రీన్ మీద మన ఫింగర్ తోటి జస్ట్ 2 సెకండ్స్ హోల్డ్ చేయగానే ఇక్కడ కింద మనకు సంబంధించిన ఆప్షన్స్ అనేటివి ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, కింద వాల్పేపర్స్ ఎఫెక్ట్స్ అనేది మనకి మొబైల్ మీద వాల్పేపర్ కావాలనుకుంటే ఈ వాల్పేపర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఆల్రెడీ మన మొబైల్లో డిఫాల్ట్గా ఉన్న అప్లికేషన్స్ మన మొబైల్లో ఉన్న డిఫాల్ట్ వాల్పేపర్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇవి చేంజ్ చేస్తూ ఇలా మనము యూజ్ చేసుకోవచ్చు. లేదు, ఇవి కాకుండా మన గ్యాలరీలో ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ లాస్ట్ ఆప్షన్ మోర్ వాల్పేపర్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫొటోస్ అని కనిపిస్తుంది కదా, ఈ ఫొటోస్ అనే దాని మీద ట్యాప్ చేసి మన గ్యాలరీలోకి వెళ్తుంది. మన గ్యాలరీలో ఉన్న మనకి నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసేసి సెట్ వాల్పేపర్గా వాడుకోవచ్చు. అదేవిధంగా మనము ఈ వాల్పేపర్ పక్కన ఎఫెక్ట్స్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్, దీన్ని కూడా మనము ఈ మన స్క్రీన్ మీద యాప్ స్క్రోలింగ్ కోసం ఎఫెక్టివ్గా ఉండడానికి మన డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, మన థర్డ్ ట్రిక్ వచ్చేసి స్క్రీన్ షాట్ మీద. ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్స్ అంటే చాలామందికి ఆల్మోస్ట్ తెలుసు, బట్ తెలుసుకోని వాళ్ళ కోసం ఇది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూడండి, ఈ స్క్రీన్ షాట్ అనేది మనము ఎటువంటి సందర్భంలో యూజ్ చేస్తామంటే ఏదైతే ఒక ఇమేజ్ మనకి మొబైల్లో డౌన్లోడ్ ఆప్షన్ రాదో అలాంటి సందర్భంలో మనము ఈ స్క్రీన్ షాట్ అనేది యూజ్ చేస్తుంటాము. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక వాట్సాప్ ప్రొఫైల్ పిక్ అనేది మీకు నచ్చింది అనుకోండి,
ఈ వాల్పేపర్ని మనం డౌన్లోడ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ రాదు. సో ఇలాంటి టైంలో మనం ఏం చేస్తాం, దీన్ని స్క్రీన్ షాట్గా మనం తీసుకొని మనము సేవ్ చేసుకుంటాము. సో ఈ స్క్రీన్ షాట్ అనేది ఎలా తీసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. దీనికోసం ఏం లేదు, మన ఆండ్రాయిడ్ మొబైల్లో అప్ అండ్ డౌన్ వాల్యూమ్ బటన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ బటన్స్ అప్ అండ్ డౌన్ వాల్యూమ్ బటన్ ప్లస్ పవర్ బటన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, పవర్ బటన్, ఈ 2 సింగిల్ అటెంప్ట్ ఒకటేసారి ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి స్క్రీన్ షాట్ అనేది ఇలా క్లిక్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఈ 3 ట్రిక్స్ యూజ్ చేసేసి మన ఆండ్రాయిడ్ ఫోన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 3 ట్రిక్స్ మీకు నచ్చితే కింద కామెంట్స్ బాక్స్లో నచ్చాయని పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. లైక్ కొట్టేది మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? జై హింద్.